వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. నేను మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో వచ్చానండి మీ ముందుకి. చూడండి, పాత సాప మొత్తం పాడైపోయి ఉండిందనమాట. అయితే దీన్ని నీట్గా మా ఇంట్లో ఉన్న క్లాత్తోనే ఇలా కుట్టేశాను అనమాట. చక్కగా కొత్త దానిలాగా అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. మనం పాడైపోయిన వెంబడి మనం పారేస్తుంటాం కదా, అలా కాకుండా మనం కొంచెం ఐడియాతోని ఇలా కానీ కుట్టుకున్నాం అనుకోండి, చాప కూడా కొత్తగా అయిపోతుంది. మనము ఇంకా కొన్ని రోజులు కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. మీరు ఒకసారి ఫుల్ వీడియో చేసేసి నా ఐడియా ఎలా ఉందో చెప్పండి. ఒకసారి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదో కమెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఈ చాప చాలా పెద్దది. అయితే ఇలా చినిగిపోతుంది అనమాట మధ్యలో నుంచి. ఎండింగ్స్లో కూడా అంతా ఊడిపోతుంది. అయితే దీన్ని కట్ చేసి మళ్ళీ నీట్గా కుట్టుకుందాము. చేస్తున్నాను, కట్ చేసి స్ట్రైట్గా మళ్ళీ ఒక క్లాత్ వేసి కుట్టేస్తాను. ఎందుకంటే అక్కడంతా ఊడిపోయింది కదా, అది కుట్టడం రాదు. మనము ఊడిపోకముందే క్లాత్ వేసుకున్నాం అనుకోండి చక్కగా ఉంటుంది. మనం ఊడిపోయిన తర్వాత అయితే మళ్ళీ కుట్టడం రాదనమాట. అందుకే నేను ఇక్కడ వరకు కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇది కట్ చేసేసాను. ఇంకో పక్క కూడా అలాగే కొంచెం స్టార్ట్ అయ్యింది చినగడము. దీన్ని కూడా కట్ చేసేస్తాను. చూడండి, రెండో పక్క కూడా ఇలా కట్ చేసేస్తున్నాను. దీంతో అవసరం లేదు అని అనుకున్నప్పుడు ఏం చేయండి, చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని కూడా వాడుకోవచ్చు. భోజనం చేసేటప్పుడు వేసుకుంటాను కదా, అలా కూడా పొడుగ్గా కుట్టుకోవచ్చు. అయితే నాకు ఇది అవసరం అనమాట. అందుకోసమని నేను ఈ సైడ్స్ కట్ చేసి కుట్టాను. నేను ఇలా 3 ఇంచెస్ వరకు కట్ చేసుకున్నాను. అన్ని ముక్కలు ఇంత పీసెసే ఉన్నాయన్నమాట. అన్ని చాలా ఎక్కువగా కట్ చేసుకున్నాను. చాపకి ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా వేసుకుంటూ అన్నీ జాయిన్ చేసుకుంటాను. చూడండి, ఫస్ట్ ఒక పీస్ తీసుకున్నాను. తీసుకొని దీన్ని ఇలా ఒకదాని మీద పెట్టేసుకొని 2 జాయిన్ చేసేసుకుంటాను. ఇలా వెనక్కి ముందుకు అనుకోవాలి. మళ్ళీ దీన్ని ఓపెన్ చేసేసుకొని మళ్ళీ దీనిపైన ఇంకొక ముక్క వేస్తాను. 2 సీదా ఉండాలి, ఉల్టా అనేది మన వైపు ఉండాలి. అప్పుడైతేనే కరెక్ట్గా ఉంటుంది. మళ్ళీ మనం ఎటు పడితే చేస్తే డిజైన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వెనక్కి ముందుకు అనుకోవాలి. చూడండి, ఇది మొత్తం ఇలా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్లాత్ని కొంచెం లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చాప పైన పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టి ఇలా స్టిచ్ చేద్దాం. ఇప్పుడు వెనక్కి ముందుకు కంపల్సరీ అనుకోవాలి, లేదంటే ఊడిపోతుంది. అలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడికి కుట్టేసేద్దాం. చూడండి, సైడ్స్ మొత్తం మంచిగా నీట్గా కుట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మధ్యలో కూడా ఏమైందంటే ఇలా ఓపెన్ అయిపోతుంది, కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతుంది. అయితే ఇది ముందే మనము కుట్టేసేసుకున్నాం అనుకో ఇంకా బాగా స్ట్రాంగ్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను ఈ సైడ్స్ కాకుండా ఈ మధ్యలోది కూడా జాయిన్ చేసేద్దాం అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మధ్యలో ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా అవుతుంది. ఇదిగోండి, 2-3 ప్లేసులు అయిపోయింది. ఇంకెందుకు మొత్తం కుట్టేద్దాం అనేసి అనుకుంటున్నాను. మ్యాటు కొంచెం పెద్దది కదా, సైడ్స్ అయితే ఈజీగానే కుట్టాను. ఈ మధ్యలో ఉంటే మిషన్లో పట్టదు కదా, అందుకని చేయితో కుడదాం అనుకుంటున్నాను. పెడితే అంటుకుంటుందా అని ట్రై చేశాను. కాకపోతే క్లాత్ అతుక్కోవట్లేదు. అది ప్లాస్టిక్ ఇది కదా చాప, అందుకని చూడండి నేను మళ్ళీ ఇలా పెద్దగా పొడుగ్గా ఒక క్లాత్ మళ్ళీ జాయిన్ చేసుకున్నాను. మొత్తము జాయిన్ చేసేసుకొని ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాను ఫస్ట్. దీన్ని ఇప్పుడు
ఇలా స్టిచ్ వేసేస్తాను, డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకుంటాను. ఇలా స్టిచ్ వేసాను అనుకోండి, కొంచెం మందంగా ఉంటుంది కదా క్లాత్, ఇలా అందుకని ఇలా స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి కొంచెం మంచిగా అనిపిస్తుంది కదా క్లాత్, మళ్ళీ పల్చగా లేకుండా కొంచెం మంచిగా అనిపిస్తుంది. అందుకని నేను ఇది మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకుంటాను. ఇదిగోండి మొత్తం కుట్టేసుకున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, ఇది మొత్తం కుట్టేసుకున్నాను అనమాట. ఇలా పొడుగ్గా కుట్టాను చూడండి, ఇంత పొడుగ్గా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాను. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టుకొని ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. దీన్ని మొత్తము ఇక్కడ నుంచి స్టిచ్ చేసి తర్వాత దీన్ని మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పెడతాను. ఇది క్లోజ్ అయిపోతుంది, అప్పుడు మనకు చిన్నగది అనమాట, ఇంకా మ్యాటు అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పెట్టేసి సూది దారం తీసుకున్నాను, 4 వరుసలు దారం ఎక్కించి ఇప్పుడు నేను దీనికి స్టిచ్ చేస్తున్నాను. తొందరగానే అయిపోతుంది. ఇది మధ్యలో ఉంది కాబట్టి మిషన్ మీద కుట్టలేమన్నమాట, అందుకని ఇలా కుడుతున్నాను నేను. ఇలా కొంచెం గట్టిగా లాగేసి తర్వాత కొద్దిగా కుట్టిన తర్వాత ఏం చేస్తాను, మళ్ళీ ముడి వేసుకుంటాను. ఇదిగోండి ఇలా మొత్తం అక్కడ వరకు కుట్టేసుకుంటాను. ఇది అంట పెడితే బాగానే ఉండేది, కానీ ఏమంటే అది ప్లాస్టిక్ది కాబట్టి అందుకనేసి అది అతుక్కోవట్లేదు, అందుకని ఇలా కుట్టడం అవుతుంది. మిషన్ మీద కుట్టేస్తే ఇంకా తొందరగా అయిపోయేది, కానీ మిషన్ మీద కూడా ఈ మధ్యలో తీసుకెళ్ళి పెట్టలేం కదా, అందుకనేసి ఇలా బెస్ట్ అనిపించింది నాకు. ఇది అలాగే వదిలేస్తే నేను ఇంత కుట్టి కూడా వేస్ట్ అవుతుంది సైడ్స్, అందుకే ఈ మధ్యలో కూడా కంపల్సరీ కుట్టుకోవాలనేసి ఇలా కుడుతున్నాను. వన్ సైడ్ ఇలా మొత్తం కుట్టేసుకున్నాను ఎండింగ్ వరకు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ, ఇక్కడ కొంచెం ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ కుడతాను. కొంచెం పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్వాలేదు, కొంచెం దారం ఎక్కువ వరుసలు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా మనకి స్ట్రాంగ్గా స్టిచ్ అయిపోతుంది. ఇలా పోగులాగా పెట్టేస్తున్నాను. ఇక్కడ మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇది మొత్తం ఇలాగే కుట్టేస్తాను, నీట్గా ఉంటుంది అప్పుడు చాప. సూది కూడా చూడండి చిన్నదే తీసుకున్నాను, పెద్దదైతే దిగడం కష్టం అవుతుంది అనమాట, అందుకని చిన్నదే తీసుకున్నాను. అది లావుగుంటుంది కదా, ఇది ప్లాస్టిక్లో దిగదు తొందరగా, అందుకనేసి సన్నది తీసుకున్నాను. కొంచెం షార్ప్గా ఉంటుంది కదా హెమ్మింగ్ చేసేది, అందుకనేసి ఇది తీసుకున్నాను సూది. ఇలా మొత్తం కుట్టేసి ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఇదంతా ఇలాగే కుట్టేసి తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉందని. చూడండి రెండో వైపు కూడా మొత్తం కుట్టేసుకున్నాను. ఇప్పుడు చేప మాత్రం మొత్తం నీట్గా కనిపిస్తుంది, కొత్త చేపలాగా అనిపిస్తుంది. చూడండి చేప మొత్తం చూపిస్తున్నాను ఇప్పుడు, ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. ముందేమో మొత్తము ఊడిపోయి అంతా చండాలంగా కనిపించింది, ఇప్పుడు నీట్గా అయ్యింది. బాగుంది కదా ఈ ఐడియా. ఇలా మీ ఇంట్లో కూడా ఏమైనా చేపలు పిగిలిపోయినట్టు అవుతే కనుక ఇలా కుట్టేసుకోండి, ఇంకా కొన్ని రోజులైనా వాడతాం కదా. పాడైపోయిన వెంబడే కొనాలంటే కుదరదు కదా. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా మనము చేసుకున్నాం అనుకోండి, ఇంకొన్ని రోజులు యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, మనీ కూడా సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది.